సో హాయ్. కొందరికి ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళని తిట్టాలి. అప్పుడేమైతది, ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళా తిడతారు. ఇప్పుడు "అరే బాబు వైజాగ్ సత్య, నీ ప్రాబ్లమ్ ఏంట్రా? నిన్న నువ్వు నా చేత బలవంతంగా వీడియో చేపించావు అగ్గిపెట్టె మచ్చ అని తిట్టమని. నీ ఇన్‌స్టాలో ఇప్పుడు ఆ వీడియో పెట్టుకున్నావు నిన్ననే పార్క్‌లో, కృష్ణకాంత్ పార్క్‌లో. అరే ఒరే అని తిట్టమన్నావు. నేను తిట్టనన్నాను. బికాజ్ నా జోనర్ కాదది. నాకు లవ్ చేయడం మాత్రమే తెలుస్తారు తప్ప హేట్ చేయడం, తిట్టడం. యెస్, దట్ డే విల్ కమ్ వెన్ అవతల వాళ్ళు నన్ను బాగా ఇబ్బంది పెట్టి విసిగిచ్చినా నేను భరిస్తా. చాలా వరకు భరిస్తా. ఆ విషయం అందరికీ తెలుసు. సో, అయితే ఏంటంటే ఈ వైజాగ్ సత్య నా గురించి చాలా చాలా బ్యాడ్‌గా మాట్లాడుతున్నాడు. ఎలా అంటే అందరికీ కండిషన్స్ పెడతాడు. తను మాత్రం ఫ్రీ బర్డ్ లాగా ఉంటాడు. తనకి నచ్చినట్టు తను ఉండినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు కదా! సీ మై లైఫ్ మై చాయిస్. నాకు నచ్చినట్టు నేనుంటా. అతనెవరు నాకు చెప్పడానికి ఇక్కడికెళ్ళొద్దు, అక్కడికెళ్ళొద్దు, ఇది అది అంటే లల్లి బర్త్‌డేకి పిలిచిందే నేనెళ్ళిన. దానికి అతనికేంటి ప్రాబ్లమ్? తననే పిలిచింది, తను రాలేదు. తను వద్దంటే నేను మానేయాలా? మరి మచ్చ వాళ్ళ అక్క నేనుంటే షూటింగులు చేయనంది అని నన్నొద్దన్నాడు. మరి వాళ్ళిద్దరిని పట్టుకొని ఎళ్లి చాలా షూటింగ్స్‌కెళ్ళాడు కదా! మరి ఎందుకెళ్ళావు నువ్వు? వైజాగ్ సత్య చెప్పు నాకు. వాళ్ళు ఇప్పుడు నువ్వు వద్దన్న దగ్గరికి నేను మానేయాలన్నప్పుడు నన్నొద్దన్న వాళ్ళందరిని నువ్వు కూడా మానేయాలి కదా! మరి నువ్వెందుకు మానలేదు? అసలు నిజంగా వాళ్ళ అక్క అట్లా చెప్పుండకపోవచ్చు. వీడే మధ్యలో పుల్లలు పెట్టుండొచ్చు. ఎందుకంటే ప్రతీది అబద్ధాలు. ఇప్పుడు బర్రెలక్క పెళ్ళికెళ్తే కూడా అబద్ధం ఆడిండు. మళ్ళా నిజమేంటి తెలిసిందే. అట్లా ప్రతి దగ్గరికి అబద్ధాలు ఆడతాడనమాట. ఎట్లా అంటే నైట్‌లో ఒక షో వస్తది. ఇది కథ కాదు అని చెప్పేసి. ఎలా అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మోసం చేస్తూ ఉండి, ఒక మనిషి మంచి మనిషిని చెడ్డ మనిషి అని నిన్ను అందరూ అంటున్నారు అనేసి ఆ మనిషికి ఒక నెగెటివ్ ఇది తెప్పించి ఆ మనిషి కుంగిపోయేలాగా చేస్తారు. రియల్ సమాజంలో కూడా అలా ఉన్నారు. దాంట్లో వైజాగ్ సత్య ఫస్ట్ అనమాట. అట్లా నా గురించి కూడా అలా చెప్తాడు తను కావాలని. నిజంగా ఎవరు నన్నేమనరు. కానీ నాకు చెప్తాడు అట్లా, వీళ్ళు నీ గురించి ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, ఇట్లా అన్నారు అనేసి అంటాడు. సో, ఈరోజైతే వైజాగ్ సత్య గురించి నిజాలన్నీ బయట పెట్టాల్సిన టైం వచ్చేసింది. బికాజ్ నేను ఒక పాయింట్ చెప్తున్నా. నేను ఎవరి జోలికి పోను. నేను ఎవరి గురించి మాట్లాడను. నా లైఫ్ నేను చూసుకుంటాను. కానీ నా జోలికొస్తే కూడా సర్లే చూస్తా. మరీ ఓవర్ అయిపోతే మనకి కూడా మనోభావాలు దెబ్బతింటాయి గదా! సో, నేను గూడా మరి వైజాగ్ సత్య గురించి నిజాలన్నీ బయట పెట్టాల్సిన రోజైతే వచ్చేసింది. ఇన్ని నెలలు బట్టి అన్నీ నాలోనే దాచుకుని చాలా బాధ అనుభవిస్తూ ఉన్నా. అండ్ ఉప్పల్ బాలు ఆల్సో ఇంక్లూడింగ్ దిస్ వన్. అయితే ఏంటంటే నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తను నా గురించి ఏం మాట్లాడుతున్నాడో. Ladies and gentlemen, this is Vizag Satya. అయితే ఏంటి చెప్పు? ఏం చేయాలైతే? ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పబ్లిక్ ప్రాస్టిట్యూట్ పబ్బుల్లో తిరిగేది. ఓకే. ఏమన్నాడో విన్నారు కదా! సో, ఈ వైజాగ్ సత్య తన రూమ్‌లో ప్రాస్టిక్యూషన్ నడిపిస్తాడు. 1, 2, ముగ్గురు అమ్మాయిల దాకా నాకు చెప్పారు. అమ్మాయిలు నాకు అంటే ఫ్రెండ్స్, మామూలుగా క్లోజ్ తెలిసిన అమ్మాయిలు చెప్పారు. ఇలా 700కి అలా అబ్బాయిల్ని తీసుకొచ్చి అమ్మాయి దగ్గర పడుకోబెడతాడు. అది కూడా వాళ్ళది ఒకటే రూమ్‌లోనే. తను మళ్ళా అక్కడే బెడ్ మీదే ఉంటాడు. తన బెడ్ కింద ఇంకొక పరుపు ఉంటది. దాన్ని బయటికి లాగి అక్కడ పడుకోబెడతారు. ఆ! నేనన్నా మరి అంటే అమ్మాయిలు ఫ్రీగా మాట్లాడుకుంటారు కదా! మరి తను అక్కడే ఉంటాడు కదా! మీరెలాగా అంటే తను అక్కడే ఉంటాడు. వీళ్ళిక్కడ సెక్స్ చేసుకుంటారు అట. 700 ఇచ్చాడు అని చెప్పి పాపం మా అమ్మాయిలకి 500 ఇచ్చి ఇంకా 200 ఇతను అలా అంట. అలా ఏదో సంథింగ్ అలా చాలా డబ్బులు అలా వాళ్ళకి ఇలా చేస్తున్నాడు. ఇలా జరిగింది అని నాకు చెప్పారు చాలామంది. అంతదాకా ఎందుకు, నన్ను కూడా చాలా సార్లు డైరెక్ట్‌గా అడిగాడు. వాళ్ళు వీళ్ళు నీతో ఉంటా అన్నారు. నువ్వు చెప్పు అంటే నేనన్నా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నా లైఫ్‌లో ఏ రోజు కూడా నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ప్రాస్టిక్యూషన్ అంటే అర్థం ఏంటి? డబ్బులు తీసుకొని ఎవరి దగ్గరన్నా పడుకోవడం. నా లైఫ్‌లో ఇప్పటిదాకా నేను అట్లా ఎప్పుడు చేయలేదు. బికాజ్ ఎందుకంటే నా బాయ్ ఫ్రెండ్స్‌తో నేను సెక్సువల్‌గా ఉన్నాను. ఆ వీడియోస్ తీసి నేను అప్‌లోడ్ చేశాను. ఆ తర్వాత కొంతమంది మూవీ వాళ్ళు నన్ను మోసం చేశారు. అలా వాళ్ళ చేతుల్లో మోసపోయాను. అంతే తప్పించి ఎవడో డబ్బులిస్తేనో లేకపోతే ఇంకేదేనో అట్లా నేనెప్పుడు చేయలేదు.
నేను ఓపెన్‌గా చెప్పుకుంటున్నా. కానీ చాలామంది అలా తప్పుగా అనుకుంటున్నారు. ఈవెన్ లల్లి కూడా ఈరోజు సత్యకి మెసేజ్‌లు పెట్టినప్పుడు కూడా అదే పెట్టింది. ఆమె ప్రాస్టిట్యూట్ అని నీకు ఫస్ట్ తెలీదా? ఇప్పుడే తెలిసిందా? అంటే సో లల్లి, నేను ప్రాస్టిట్యూట్ కాదు. నేను ఈరోజు డబ్బులు తీసుకొని ఎవరితో పడుకోలేదు. క్లియర్? ఓకే. సో నా పేరు మీద చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. వాళ్ళు నా పేరు మీద చాలా ఫేక్ చేస్తున్నారు. నేను అది ఆల్రెడీ పోలీస్ కంప్లెయింట్లు ఇస్తున్నాను, తీపిస్తున్నాను. అండ్ నేనేంటంటే నాకు జరా ఎట్లా అంటే పోన్లే బతకని అందరినీ అన్న ఒక చిన్న దాన్ని ఏమంటారో జాలి అంటారా? లేకపోతే అట్లా అనమాట. అలా అనుకున్నందుకు అందరూ తిరిగి తిరిగి నాకే ఇచ్చేస్తారు. ఏదైతే వైజాగ్ సత్య వీడియోస్ పెడుతున్నాడో అవన్నీ తనకే వర్తిస్తాయి. సో నా గురించి అని అంటున్నాడు కానీ అవన్నీ వైజాగ్ సత్యకే వర్తిస్తాయి. ప్రాస్టిట్యూషన్ చేయించేది వైజాగ్ సత్య. నన్ను చాలాసార్లు అడిగాడు, నేను నో చెప్పాను. మా మధ్య చిన్నపాటి గొడవలా కూడా అయ్యింది దాని గురించి. ఎలా అంటే తను అందరు అబ్బాయిలతోటి చాటింగ్ చేస్తాడు, స్వాతి కావాలా ఇంత ఇంత అని. నేను పోను, నేను ఎవరి దగ్గరికి పోను, నేను ఎవరితో మాట్లాడను. అలాంటప్పుడు తను ఎందుకు అలా చాటింగ్ చేస్తున్నాడు అబ్బాయిలతో, నా పేరు మీద డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాడని చాలా పెద్ద గొడవలు అయ్యాయి మా ఇద్దరి మధ్య. ఎందుకంటే నా కళ్ళతో నేను చూసాను తనను వేరే అబ్బాయిలతో చాటింగ్ చేయడము నా పేరు మీద అట్లాగా. మళ్ళీ పద్దాక అందరు అబ్బాయిలకి వీడియో కాల్ చేస్తాడు, నా డ్రెస్ ఇట్లా అనేస్తాడు. ఏంటి ఇట్లా ఎందుకు చేస్తున్నాను? నేను చాలాసార్లు ఫైట్ చేశాను. ఆ తర్వాత ఎవరో తిరుపతి నుంచి వచ్చారు, లక్కీ కపుల్ హోటల్లో ఉన్నారు, వెళ్ళి కలిస్తే వన్ టైం ఉంటే 30,000 ఇస్తారు ప్లీజ్ అనేసి నాకు చెప్తే నేను అన్నా నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఎన్నిసార్లు అడుగుతున్నాను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను. తర్వాత నేను ఇంటికి వచ్చాక మా ఆయనకి కూడా నేను అది చెప్పాను. సో సత్య ఇట్లా అన్నాడు, ఇలా చెప్పాడు, నేను ఇంట్రెస్ట్ లేదని చెప్పానంటే నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అంటే నేను చెప్పాను కదా ఇంట్రెస్ట్ లేదని, ఇంకా అతను అడుగుతున్నాడు అట్లానే అని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ ఎవరెవరిని తీసుకుని వెళ్ళాడో ఏం చేశాడో, మళ్ళీ బాలు వెళ్ళాడంట అక్కడికి. వాళ్ళు బంగారం పోయిందని బాలుని పట్టేసుకున్నారంట. అయితే అతనేమో వాళ్ళ వైఫ్కి తెలియకుండా వచ్చాడంట హోటల్కి. దాని గురించి కేసు ఇలా ఏదో డ్రామాస్ నాకు చెప్పారు. అవన్నీ ఏమైందో ఇంకా అట్లా చెప్పారు వాళ్ళే. అట్లా జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే మొన్న మధ్య 1-2 days బ్యాక్ యూసఫ్గూడలో మేము ఎక్కడికి వెళ్ళి వస్తున్నాం, బర్రెలక్క పెళ్ళికి వెళ్ళి రిటర్న్ వస్తుంటే కూడా ఒక తాగుబోతోడితోటి మాట్లాడి తీసుకెళ్ళి అలా ఇక్కడే ఒక నిమిషం హాయ్ చెప్దాం రామని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. అతనే మంత్ తాగుతుంటే అక్కడ నన్ను కూర్చోబెట్టి బయటకు వచ్చేసాడు. నేను బయటకు వస్తుంటే అతను నన్ను రానియట్లేదు. ఎందుకు ఇట్లాగా సత్య అంటే కూర్చో ఎందుకు వచ్చేసావు అంటున్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా నేను అంటే. మళ్ళీ ఏం చేశాడు, అతను ఫోన్ చేస్తే ఇతనికి మాట్లాడని ఫోన్ ఇస్తాడు. అరే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను మాట్లాడనంటే వినడు, మాట్లాడు అంటాడు. సో ఇదంతా క్లియర్గా చెప్పాను కదా. దీన్ని బట్టి మీరందరికీ ఒక అవగాహన వస్తుంది ఎవరు ఇప్పుడు ఒక అమ్మాయి అందరు అబ్బాయిలతో డబ్బులు తీసుకుని పడుకుంటే ప్రాస్టిట్యూట్ అంటారు కదా. సో ఐఎమ్ నాట్ లైక్ దట్. కానీ నన్ను అబండాలు వేస్తున్నారు. మరి అమ్మాయిల్ని పడుకోబెట్టి డబ్బులు తీసుకుని అతన్ని ఏమంటారు, బ్రోకర్ అంటారా? అంటే ఇప్పుడు వైజాగ్ సత్య బ్రోకరా? నేను ఎప్పుడు ఎవరిని కించపరిచేలా మాట్లాడాలి, ఎవరిని బాధ పెట్టాలి అన్నది నా ఉద్దేశం కాదు. కానీ నన్ను బాధ పెడుతూ ఉంటే అలాంటప్పుడు నేను రిటర్న్ వీడియో ఇవ్వకపోతే అప్పుడు ఏదో నేను తప్పు చేసినట్టు లేదా ఏదో ఇది లాగా ఉంటుంది. నేను ఏ తప్పు చేయనప్పుడు నేను ఎందుకు కామ్గా ఉండాలి? తను వీడియో పెట్టినప్పుడు దానికి నేను రిటర్న్ వీడియో పెట్టాలి కదా. తనకు అదే ఇష్టం అనుకుంటా, తను నన్ను తిట్టి నేను తనని తిట్టి అట్లా. వైజాగ్ సత్య పాతకాలంలాగా ఈ రోజుల్లో జనాలు ఎక్కువ కాలం బతకట్లేదు. ఎవరు ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. ఆల్రెడీ మనకి బయట నుంచి లైక్ వచ్చే ప్రాబ్లమ్స్ అంటే షూటింగ్స్ సరిగా ఉన్నాయా లేదా, మనీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇన్ని మధ్యలో ఈ గొడవలన్నీ అవసరమా? ఇన్ని రోజులు నువ్వు ఎన్ని బాధలు పెట్టినా నేను భరిస్తూ వచ్చాను. ఎందుకు ఇంత గలీజ్గా మాట్లాడుతున్నావు అబద్ధాలన్నీ? మళ్ళీ నాకేం మెసేజ్లు పెడుతున్నాడు. నిన్న నైటు సంతోషం ఫిలిం అవార్డులో ఒక అతనికంట నేను ఒక నైట్కి నా రేటు 10,000 అని చెప్పానంట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అందరికీ తెలుసు ఎక్కడికి వెళ్ళినా నేను ఎవరితో మాట్లాడను. యునో ఆన్ కెమెరా నేను ఎట్లున్నా, ఆఫ్ కెమెరా నేను చాలా డీసెంట్ ఉంటాను. నేను ఎవరితో మాట్లాడను. ఎవరైనా వచ్చి మాట్లాడితేనే మాట్లాడతా, దట్స్ ఇట్. అంతకుమించి ఎవరు ఎన్ని ఇలా అడిగినా నేను సారీ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తే తప్ప నేను గొడవ పడను, అట్లా ఏం లేదు. అలాంటిది పిచ్చోడు వైజాగ్ సత్తా చెప్తున్నాడు సంతోషం ఫిలిం అవార్డులో. అక్కడ మ్యాటర్ ఏం జరిగిందంటే దాంట్లో ఒక ఆయన నా నెంబర్ తీసుకుని తర్వాత మాట్లాడాడు. నేను ఎవరన్నా డైరెక్టర్స్కి ప్రిఫర్ చేద్దామన్నా మిమ్మల్ని బోల్డ్గానే అనుకుంటున్నారు,
మీ ప్రొఫైల్ పిక్చర్స్ కూడా మీరు బోల్డ్ పెట్టకూడదు, నార్మల్ పెట్టాలని ఆయన ఒక హాఫ్ అన్ అవర్ ఏదో మాట్లాడుతున్నాడు. పెద్ద ఆయన కదా అని ఓకేనండి అంటే లాస్ట్‌లో నువ్వు ఎంత, నీకు ఎంత అనేసి అడిగాడు. నాకు ఇంట్రెస్ట్ లేదండి అని పెట్టేసా. సత్య మొన్న కలిసినప్పుడు ఒక ఆయన నువ్వు మాట్లాడావు కదా, సో ఆయన ఇలా అన్నాడు, నేను ఇలా చెప్పానని చెప్పా అంతే. దాన్ని పట్టుకుని వీడు ఇట్లా అని మెసేజ్‌లు పెడుతున్నాడు. ఓకే. నెక్స్ట్ ఇంకా వాడు ఏం చెప్తున్నాడు ఇందాం. బిల్డప్లు కొట్టుకుంటుంది. ఐ హ్యావ్ బంగ్లాస్, ఐ హ్యావ్ కార్స్, ఐ హ్యావ్ దిస్, ఐ హ్యావ్ దస్ అని. ఐ హ్యావ్ అ కార్, ఐ హ్యావ్ బంగ్లా, ఐ హ్యావ్ దిస్ దస్ అనేది నేను ఎందుకు చెప్పాను? వైజాగ్ సత్య చెప్పాడు పెద్ద బాస్ షో విజ్జు గౌడ్ చందు వాళ్ళకి నాకు 1500 ఇవ్వమని. 1500కి షూటింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు, నా దగ్గర అన్నీ ఉన్నాయి. కాకపోతే నేను ఎందుకు షూటింగ్ చేశానంటే నాకు షూటింగ్ అంటే ప్రాణం. ఆ పాయింట్ మీద నేను చెప్పా. దానికి వీడు చూసావా ఎట్లా బదనాం చేస్తున్నాడో. తెలుసు మీ కన్నవారి ఇల్లేమో ఒక రేకుల షెడ్డు. మా కన్నవారి ఇల్లు రేకుల షెడ్ అంటే మీన్స్ విజయవాడలో మా మమ్మీ డాడీ హౌస్. నేను ఎన్నోసార్లు చెప్పాను, నా లైఫ్ అంతా ఓపెన్ బుక్, నేను ఏది దాచుకోలే. మా మమ్మీ డాడీ మేము చాలా పూర్ ఫ్యామిలీ పుట్టి పెరిగాము. ఆ తర్వాత నేను సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత సంపాదించిన ప్రతి రూపాయి నేను మా అమ్మ నాన్న మా తమ్ముడికి ఇచ్చాను. వాళ్ళు ఒక మంచి బిల్డింగ్లో ఉండవచ్చు, ఉండే ఇది ఉంది. కాకపోతే ఏంటంటే ఒక 1 కోటి రూపాయల పైనే నేను ఇచ్చుండొచ్చు, లేదా ఏమో నిజంగా నాకు తెలీదు, మా అమ్మ నాన్నకే తెలుసు. వాళ్ళు డబ్బులన్నీ వేస్ట్ చేశారు. సో మా డాడీ పేకాటాడి వేస్ట్ చేశాడు, మా అమ్మ చుట్టాలందరికి ఇచ్చి వేస్ట్ చేసింది, మా తమ్ముడు ఫ్రెండ్స్ అందరికి ఇచ్చి తాగబొచ్చి వేస్ట్ చేశాడు. ఒక మనిషిని తీసుకెళ్ళి మనం సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకున్నా వాళ్ళకున్న చెడు వ్యసనాల వల్ల వాళ్ళు రోడ్డున పడితే అది ఏం చేయాలి? సో ఈవెన్ ఈ రోజుకి కూడా నేను ఇంకా ఎక్కువ డెవలప్మెంట్లో ఉండాల్సింది. బికాస్ ఆఫ్ మై పేరెంట్స్, మై బ్రదర్ నేను డెవలప్ కాలేదు. బికాజ్ ఎందుకంటే నాకంటూ నేను ఏం ఉంచుకోకుండా నా వాళ్ళు బాగుండాలని నేను మొత్తం వాళ్ళకి ఇచ్చాను. కాబట్టి దాన్ని వాళ్ళు వేస్ట్ చేశారు, అటు నాకు లేకుండా పోయింది. ఈ రోజుకి కూడా మా డాడీ అంటాడు నాకున్న హౌస్ కూడా అమ్మేయమంటాడు, కార్ అమ్మేయమంటాడు, డబ్బులు మొత్తం తనకి ఇమ్మంటాడు, పేకాట ఆడతానంటాడు. ఇంకొకటి వైజాగ్ సత్య, సో రాకేష్ మాస్టర్ 3వ భార్యకి నీకు గొడవ ఏంటంటే నువ్వు ఆమెను తిట్టినా ఆమె మీ మమ్మీని తిట్టింది అని. సో ఫ్యామిలీస్ జోలికి పోకూడదు. ఫస్ట్ పాయింట్, నువ్వు చదువుకున్నావు కదా, నీకు జ్ఞానం ఉంది కదా, నువ్వు నేను మాట్లాడుకునేటప్పుడు నువ్వు ఫ్యామిలీస్ జోలికి ఎందుకు పోతున్నావు? ఇప్పుడు నేను కూడా మళ్ళీ నీ ఫ్యామిలీ గురించి మాట్లాడాలా? నువ్వు మాట్లాడినప్పుడు తప్పులేదు, నేను మాట్లాడితే తప్పేంటి మరి? నువ్వు మొన్న కాశీకి వెళ్ళినావు, మీ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళానని చెప్పావు. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు ఒక ఫోటోలో వీడియోలోకి కూడా రాలేదు? నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మరి ఎందుకు నువ్వు వరలక్ష్మిని తోడరమ్మని అడిగావు? మళ్ళీ అక్కడ మీ ఇద్దరికి ఎందుకు గొడవలు అయినాయి? ఇప్పుడు నువ్వు మా వాళ్ళ గురించి అంటున్నావు కాబట్టి నేను మాట్లాడుతున్నా. నువ్వు ఉండే ఇల్లు ఇప్పుడు ప్రజెంట్ ఒక చిన్న రూమే కదా, అయితే కూడా నువ్వు పిలవగానే నేను వచ్చిన, నా ఇంట్లో ఏసీ ఉంది, నా ఇంట్లో ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అయినా కూడా నేను అన్నీ వదులుకొని వచ్చి నీతో పాటు ఎండలో నడుచుకుంటూ తిరిగేదాన్ని. నువ్వు పిలవగానే వెంటనే బండేసుకుని వచ్చేదాన్ని, రాత్రి దాకా నీ దగ్గరే ఉండి వచ్చేదాన్ని. పొద్దున్నుంచి సాయంత్రం దాకా డబ్బులు లేని జాబ్, శాలరీ లేని జాబ్ నీ దగ్గర నేను చేసిన. ఎందుకు ఈరోజు ఇంత బ్యాడ్గా నా గురించి నువ్వు మాట్లాడుతున్నావు? అత్తవారిల్లేమో ఒక అగ్గిపెట్టి, అగ్గిపెట్టి అంత ఇల్లు, ముగ్గురు కూడా చక్కగా కూర్చోలేరు. చెప్పాలంటే నీ రూమే అగ్గిపెట్టిలాగా, ఓకేనా? ముగ్గురు కూడా చక్కగా కూర్చోలేరంటే నా గురించి మాట్లాడుతున్నావు, నా పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నావు, నా మొగుడు తల్లిదండ్రి, నా అత్తమ్మ గురించి నీకెందుకు అసలు నాకు అర్థం కావట్లా. నీకు అవసరమా వీళ్ళందరినీ గెలుక్కునేది? నాకు అర్థం కావట్లా. అంటే అందరూ డబ్బున్నోళ్ళే ఉండాలా, లేకపోతే అందరూ పేదోళ్ళే ఉండాలా? నీకెందుకు వైజాగ్ సత్య? వాళ్ళది అగ్గిపెట్టనా, వాళ్ళ బంగ్లానా, నీకేమని ఇస్తారా, నాకేమని ఇస్తారా? నాకు లేని బాధ నీకేంది? మనకు అవసరమా? నా అత్త వాళ్ళ గురించి ఏ రోజు నేనే పట్టించుకోను, నా లైఫ్ నేను చూసుకుంటాను. నువ్వెవడివి వాళ్ళ గురించి మాట్లాడడానికి? నీకెందుకు? నీకు అవసరం ఏంటి? అవి నీ ఆస్తులు, అందరికీ తెలిసిన నీ ఆస్తులు ఏంటని సంగతి. అందరికీ తెలిసిన ఆస్తులు ఏంటి అనేది. ఎంతోమంది హృదయాలు నేను దోచుకున్నాను, ఎంతోమంది ఈరోజు నన్ను లవ్ చేస్తారు, అది నా ఆస్తులు. నా దగ్గర ఎంతున్నా ఈరోజు నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఎంప్టీ హ్యాండ్స్తో నా లైఫ్ స్టార్ట్ చేయగలను, యూనో, అది నా రేంజ్. ఏ రోజు నేను నా దగ్గర ఉన్నది పోయిందని బాధపడను, కానీ ప్రతి రూపాయికి నేను విలువిస్తా. ఏ రోజన్నా దేవుడి దయ ఆరోగ్యం బాగుండి కాలు చేతులు మంచిగా ఉన్నంత వరకు ఏ రోజైనా మళ్ళా నా లైఫ్ నేను రూపాయి నుంచి స్టార్ట్ చేయగలను, అది నా దగ్గర ఉన్న గట్స్. నాకు వయసు వచ్చిన 16-17 ఇయర్స్కి
నేను ఒక్కదాన్ని ఆడపిల్లని వచ్చిన హైదరాబాద్‌కి. నా కాళ్ళ మీద నేను బతికిన. ఈ రోజు వరకు ఒక్క రూపాయి నేను తినలే. నా కాళ్ళ మీద నేను బతికిన. నా తల్లి, తండ్రి, తమ్ముడు అందరిని ఒక రేంజ్‌లో పెట్టిన. ఈరోజు నా బతుకు నేను బతుకుతున్నా. నా డబ్బులు నేను సంపాదించుకుంటున్నా. నేను ఏ రోజు కూడా ఎవరిని మోసం చేయలేదు. నీలాగా ఫస్ట్ అబద్ధాలు ఆడలేదు. 50 రూపాయలు చెవిలో రింగులు. అమిత్ 50 రూపాయలు చెవిలో రింగులంటే చెవిలో రింగులంటే ఉంటాయి. 50 రూపాయలు, 100 రూపాయలు అన్నీ ఉంటాయి. అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు. మా ఆయన చాలా బంగారం వేసుకొని తిరుగుతాడు. మరి నేనెందుకు ఏసుకోను అని. ఎందుకంటే లైక్ నేను లైఫ్‌లో అన్నీ చూసేసొచ్చాను. ఇంతకుముందు నా వీడియోస్‌లో మీరు చూడొచ్చు. గోల్డ్ వేసుకుంటాను. నాకు గోల్డ్ ఉంది లేదని కాదు. కావాలంటే కొనుక్కోవచ్చు. కానీ ఏంటంటే నాకు సింపుల్‌గా ఉండడం ఇష్టం. మా అత్తయ్య వాళ్ళు కూడా చాలా సార్లు అడిగారు. "ఏరా అంతా నువ్వే వేసుకున్న అమ్మాయికి వేయవా?" అంటే నాకు పెళ్ళయింది. అయినా నేను తాళిబొట్టు నాకు సింపుల్‌గా ఉండడం ఇష్టం. బంగారం వేసుకోవాలి. మా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. ఆయన వేసుకుంటాడు. మా పాపకు కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది. వేశాను. బట్ ఇప్పుడు స్కూల్‌కెళ్తుంది. వద్దన్నారు తీసేశాను. నాకు ఏంటంటే నాకు సింపుల్‌గా ఉండడం ఇష్టం. అంటే నాకు ఒకప్పుడు ఇంట్రెస్ట్ ఉండే గోల్డ్ అంతా నేను పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను పెట్టుకోవట్లేదు. ఇప్పుడు ఇదంతా వైజాగ్ సత్యకి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. కాకపోతే ఒక మనిషి ఒక మాట అన్నప్పుడు దానికి మనం రిప్లై ఇవ్వకపోతే ఇవ్వాలి కదా! అదే కదా తను కూడా కోరుకుంటున్నాడు. పోన్లే పాపం నాకన్నా పెద్దోడు. లైక్ ఇన్ని రోజులు బ్రదర్ అని పిలిచినా కదా! అందుకే నా బ్రదర్ కోరిక తీర్చడానికి నేను అంతా ఎక్స్‌ప్లనేషన్‌లు ఇస్తున్నా. నాకు ఇంట్రెస్ట్ లేదు బంగారం వేసుకోవడం. 50 రూపాయలు, 100 రూపాయలు అంటే ఒక మాట తెలుసా? ఏ రోజు కూడా బర్రెలక్క పెళ్ళికెళ్తే కూడా ఎక్కడికెళ్తే కూడా నేను చెవులి కూడా పెట్టుకోను. గొలుసు, గాజులు ఏం వేసుకోను. బికాజ్ నాకు సింపుల్‌గా ఉండడం అంటే ఇష్టం. ఇక షూటింగ్‌లో తప్పదు వాళ్ళు పెట్టుకోమంటే పెట్టుకుంటా. సో నా దగ్గర కలెక్షన్ ఎంతుందో తెలుసా? నువ్వు అంటున్నావు 50 రూపాయలు, 100 రూపాయలని. చాలా కలెక్షన్స్ ఉంది నా దగ్గర. కానీ నాకు బద్ధకం. నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నేను వేసుకోను. అది మ్యాటర్. రోడ్డు మీద కొనుక్కునేవి. ఓకేనా? దానికి ఎందుకు అంత బిల్డప్‌లు అవసరమా? చెప్పమ్మా. ఎన్నుంటే ఏంటి? నిన్ను ఈ సొసైటీ ఒక చీడ పురుగులా చూస్తుంది. నువ్వు స్త్రీ జాతికే కళంకం. సో సొసైటీ చీడపురుగులా చూస్తుంది అనేసి అన్నాడు కదా! చెప్పాలంటే తిననే సొసైటీ చీడపురుగులాగా చూస్తుంది. బికాజ్ ఎందుకంటే అందరికీ కండిషన్స్ పెడతాడు. అందరితో గొడవలు పడతాడు. తను మాత్రం ఫ్రీగా ఉండొచ్చు. కానీ ఎదుటి వాళ్ళు మాత్రం ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని బాధ పెడతాడు. సో అట్లనమాట. ఇంకా చెప్తాను. స్త్రీ జాతికే కళంకము. చూసారా ఎట్లా మాట్లాడుతున్నాడో. మరి ఇవన్నీ తెలిసినోడు ఇన్ని రోజులు ఎందుకు రోజు పిలిచి రోజు వాళ్ళ ఇంటికి పిలిచి రోజు ఎంపటేసుకుని తిరిగి తను పిలిస్తేనే కదా నేను వెళ్ళాను. చాలాసార్లు అవాయిడ్ చేసేదాన్ని. ఈ మధ్యకాలంలోనే సర్లే అని ఇక స్టార్ట్ చేసిన. ఎక్కడికున్న వాల్యూ ఉండదు. మా ఇంటికి వస్తే మా మాట ఏమంటాడు తెలుసా? సత్య మీ ఇంటికి ప్రాస్టిట్యూట్లు ఎందుకు వస్తున్నారు అని అడుగుతున్నాడు. అది నిజమే. ఎందుకంటే తను ప్రాస్టిట్యూట్ అమ్మాయిల్ని వాళ్ళ ఇంటికి పిలిపించుకుని ప్రాస్టిట్యూషన్ అయితే చేస్తున్నాడు. సో తన ఇల్లు కూడా ఖాళీ చేయమని చెప్పారు. తన ఇంటి పక్కల వెనక అందరూ కూడా తనతో ఫైట్ చేస్తారు. సో నిజంగానే తన ఇంట్లో అయితే ప్రాస్టిట్యూషన్ నడుస్తుంది. బట్ నాతో అయితే కాదు. బికాజ్ నాకు ఇంట్రెస్ట్ లేదు. అర్థమైందా? అది నీకున్న ర్యాంక్ సొసైటీలో. అర్థమవుతుందా? ఎన్ని ఆస్తులు ఉంటే ఏం ఉపయోగం? సొసైటీలో విలువ లేనప్పుడు సొసైటీ కుక్కలా చూస్తుంది నిన్ను. ఎన్ని ఆస్తులుంటే ఏంటి ఉపయోగం? ఆస్తి నేను ఏ రోజు పట్టించుకోను. సొసైటీ నేను బయటికి వెళ్తే 100 మంది నేను బయటికి వెళ్తే అందరు నా దగ్గరకు వచ్చి సెల్ఫీస్ దిగుతారు, అది చేస్తారు. సో ఎప్పుడైనా మీరు గమనించారా? ఏదైనా ఇంటర్వ్యూ అంటే స్వాతి నాకు ఇద్దరికి కలిపి పెట్టండి అంటారు. సారీ టు సే దిస్, అట్లా అనకూడదు. తనవి ఉత్తగా వీడియోస్ పెడితే ఎవరు చూడరు. అందుకనే పక్కన వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి అని అంటారు. నాకు అన్నీ తెలుసు. కాకపోతే నేను చూసి చూడనట్టు వదిలేస్తా. అది తనకి ఉన్నది, నాకున్నది. చాలామంది నాకు లవ్ చేస్తారు. ఐ నో దట్. ఇక ఎవడో ఒక కుక్క మొరిగిందని నేను పట్టించుకోను. మీ ఏరియాలో కూడా నేను కుక్కలాగా చూస్తున్నారు. మా ఏరియాలో కూడా చూస్తున్నారు. ప్రపంచం అంతా కూడా నేను కుక్కలాగా చూస్తున్నారు. మా ఏరియాలో అందరు నాకు రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళ ఏరియాలో కూడా అందరు నాతో వచ్చి ప్రేమగా మాట్లాడతారు. వీడికే కుక్కలాగా చూస్తారు అందరూ. ఎన్నుంటే ఏం లాభం? బాయ్.
లేడీస్ అండ్ జెంటల్మెన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య. అది వాడి బాధ. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పబ్లిక్ ప్రాస్టిట్యూట్ పబ్బుల్లో తిరిగేది బిల్డప్లు కొట్టుకుంటుంది. ఐ హ్యావ్ బంగ్లాస్, ఐ హ్యావ్ కార్స్, ఐ హ్యావ్ దిస్, ఐ హ్యావ్ దస్ అని. తెలుసు మీకు అన్నవారి ఇల్లేమో ఒక రేకుల షెడ్డు, అత్తవారి ఇల్లేమో ఒక అగ్గిపెట్టి. అగ్గిపెట్టి అంత ఇల్లు, ముగ్గురు కూడా చక్కగా కూర్చోలేరు. అవే నీ ఆస్తులు. అందరికీ తెలిసి నీ ఆస్తులు ఏంటని సంగతి. 50 రూపాయల చెవిలో రింగులు అమీర్పేట రోడ్డు మీద కొనుక్కునేవి, ఓకేనా? దానికి ఎందుకు అంత బిల్డప్లు అవసరమా చెప్ప. వీడియో చాలా లెంతీ అయిపోతుంది, మళ్ళీ అప్లోడ్ కాదు. సో ఇంకా మురిగే కుక్కలు చాలా ఉంటాయి. సో వాటి గురించి మనం ఎక్కువ ఇది చేయాల్సిన అవసరం లేదు. దాట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, లవ్ యూ ఆల్.